హలో వెల్కమ్ టు కుక్ విత్ ఆరం. ఈరోజు ఈజీ పొటాటో ఫ్రై ఫ్రెష్గా తయారు చేసుకున్న స్పైస్ పౌడర్ తోటి ఎలా చేయాలో చూద్దాం. దీనికి మొదటగా ఉర్లగడ్డను ఉడికించి పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని దీనిలో మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మినపప్పు వేసి కలర్ మారి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 కాశ్మీరీ ఎండుమిరపకాయలు ఉపయోగించాను. ఇది కలర్ కోసం. ఇది కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు. ఈ ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత సోంపు కూడా వేసి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని ఆరనిచ్చి పొడి చేసుకోవాలి. ఇది కరకరలాడేలాగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ని మనము ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసి కావాలంటే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఉర్లగడ్డలను ఇక్కడ నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్గా కట్ చేయవద్దు. ఇంత సైజ్ పీసెస్ కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. తర్వాత ఒక కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేసి మొదట ఎండుమిరపకాయలు వేసి మనం కట్ చేసుకున్న ఉర్లగడ్డ కూడా వేసి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేయాలి. తర్వాత కొంచెంగా పసుపు వేసి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేయాలి. ఈ ఉర్లగడ్డ ఫ్రై పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్టీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనము మసాలాని ఫ్రెష్గా తయారు చేసుకున్నందువల్ల ఇది అరోమా కూడా బాగుంటుంది, ఆ పౌడర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఇంగువ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉర్లగడ్డ కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది క్రిస్పీగా అయిన తర్వాత మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న పౌడర్ని వేసి బాగా కలిపి, ఇక్కడ పౌడర్ మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. ఈ ఉర్లగడ్డ ఫ్రై పప్పు చారుకి, రసంకి, సాంబార్కి అన్నిటికీ చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్. తర్వాత ఇక్కడ నేను పౌడర్లోనే ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకున్నాను. మీరు ఉప్పు కారము మీకు తగిన మాదిరిగా తీసుకోండి. చూడండి మనం ఎంత ఈజీగా ఒక ఉర్లగడ్డ ఫ్రైని తయారు చేసుకున్నాము. ఉర్లగడ్డ ఫ్రై రకరకాలుగా చేస్తారు. అందరికీ ఇష్టమైన వెజిటేబుల్ ఇది. దాన్ని ఒకే మాదిరి కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసామంటే పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టమవుతుంది. ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను చూపించున్నాను. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంట మొదటి తిప్పి వస్తాను. అంతవరకు బాయ్.